చిన్నప్పటి నుంచి చిరంజీవి అభిమానం. ఒకే కథని పీకేస్తే పీక కోస్తా. పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ ఆయననే సీఎం అవుతారు. కొర్ర కొర్ర మీసాలవాడు కొమరం పులిలో పవనన్నొస్తుండదిగో భగత్ సింగ్. గిన్నెస్ రికార్డ్ సార్. 21 ఎవరు గెలిచలేదు. ఆయన సినిమాలు వదిలేసి మా కోసం కష్టపడుతున్నారు. నమస్తే అన్న, ఏం పేరు? అస్లాం షరీఫ్ సార్. అస్లాం షరీఫ్. ఎక్కడి నుంచి? కర్ణాటక నుంచి వచ్చాం సార్. మండ్యా డిస్ట్రిక్ట్ పాండుపుర. ఎందుకు ఇక్కడికి ఎందుకు వచ్చారు? సార్ చూడడానికి వచ్చినాం సార్. చూడాలని వచ్చారా? వస్తాం. చూడాలని అంత దూరం నుంచి వచ్చారా? వచ్చినాం సార్. మేము చిన్నప్పటి నుంచి చిరంజీవి అభిమానం. మా నాన్నగారు వచ్చి గుంటకల్ సార్. గుంటకల్. మా అమ్మగారు వచ్చి కర్ణాటక. అట్లే ఉండి మాకు ఇక్కడ ఎక్కువ లింక్ సార్. చిన్నప్పటి నుంచి చిరంజీవి ఫిలిం చూసి అంతా పెరిగినాము. పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం. ఫస్ట్ నుంచి ఇష్టం. ఆయన రాజకీయంకి వచ్చినాక చాలా ఇష్టం. ఆయన చేసిండ పని, ఆయన ఫిలింలు వదిలేసి మన కోసం చాలా కష్టపడుతున్నారు. అందుకు చాలా ఇష్టం సార్. అంత దూరం నుంచి వచ్చారు, కలుస్తారండి. ఏంటి మీకు నమ్మకం ఉంది సార్. 200% ఉంది నాకు. నమ్మకం ఉంది. కలుస్తారు, ఆయన మాట్లాడుస్తారని నమ్మకం ఉంది నాకు. వస్తారా అనుకుంటున్నారా? మరి వస్తారు సార్, మాట్లాడతారు, గ్యారంటీ మాట్లాడతారు. అంటే గెలిచిన తర్వాత ఆయన చూద్దామని చెప్పి వచ్చారా? అవును సార్. ఏమైనా సమస్య తీసుకుని వచ్చారా? సమస్య ఉంది సార్, సన్న పుట్ట ఉంది. చూసి మాట్లాడుకోదామని. ఏంటి ఆ సమస్య? ఏంటి? ఏం లేదు సార్, పిల్లలకి చదివేయాలని, బాగా చదివేయాలని. నేనేమైనా బిజినెస్ చేయాలని సార్. నాకు ఆయడం లేదు, జాస్తి పని చేసి ఆయడం లేదు. అందుకోసం వచ్చినాను సార్. అట్లా సహాయం అడుగుదామని. అందరినీ పెట్టారే ఫోటోలో? అవును సార్. మా సిద్ధరామయ్య సార్, చంద్రబాబు నాయుడు సార్, మా కుమారస్వామి, మా ఎంపీ, మా ఎమ్మెల్యే వచ్చి దర్శన్ పుట్టనయ్య, అందరికీ తీసుకుని వచ్చినాం సార్. ఆయన వీళ్ళకి ఇడిచిపెట్టలేమో, వాళ్ళకి ఇడిచిపెట్టలేము సార్. ఎందుకంటే మా నాన్నగారు ఆంధ్ర కదా. పవన్ కళ్యాణ్ గారు గెలిచినప్పటి నుంచి ఇక్కడ రాజకీయాలను ఫాలో అవుతున్నారా మీరు? అవును సార్. అవును సార్. అయితాను. సోషల్ మీడియాలో ఉంటాను ఎక్కువ. మొన్న కాకినాడలో అయింది కదా సార్, అదే చూసినాను. సుమారు చూస్తూనే ఉంటాను సార్. కొన్ని జాబ్ నాకు లేదు నాకు. పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అని చెప్పి షిప్ సీజ్ చేశారు కదా, చూసి మీకు అప్పుడు బాగా కనపడింది సార్. అట్లా చేస్తుంటేనే సార్ అయ్యేది, పని అయ్యేది, లేకపోతే కాదు. ఆయన ఇన్షాల్లా నెక్స్ట్ ఆయననే సీఎం అవుతారు. ఇన్షాల్లా అవుతారు సార్. మీరు ఇప్పుడు మైనార్టీలు కదా, మైనార్టీలు అంటే ఇప్పుడు కూటమిలో బీజేపీ కూడా ఉంది కదా సార్. ఆ ఫీలింగ్ ఏం లేదా మీకు? ఆ ఫీలింగ్ ఏం లేదు సార్. ఒకటే సార్, అన్న తమ్ముందులే కదా సార్. చంద్రబాబు నాయుడు కాదు సార్, పవన్ కళ్యాణ్ అన్న తమ్ముందులు వల్ల సార్. సీతారాం ఈసారి 21/21 కొట్టేశారు. 100% స్ట్రైక్ రేట్ తో కొట్టారు కదా. దేశంలో ఎక్కడ కూడా ఏ రాజకీయ పార్టీ లేదు సార్. రికార్డ్ సార్, అది గిన్నెస్ రికార్డ్ సార్. ఈ తర ఎవరు గెలిచలేదు సార్. 21 ఎవరు గెలిచలేదు. ఇది అలా గ్రేట్ సార్. ఇండియాలో నేను ఎప్పుడు చూడలేదు ఈ తర ఆయన గెలిచింది. డిప్యూటీ సీఎం ఆయన పనితీరు ఎలా ఉందంటారు? బాగుంది సార్. బాగుంది సార్. చాలా బాగుంది. ఆయన చేస్తుండే పని, ఆయన సినిమాలు వదిలేసి మా కోసం కష్టపడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. దాదాపు 10 ఏళ్లుగా ఆయన కష్టపడుతూ ఇప్పుడు ఎలా సక్సెస్ అయ్యారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అవును సార్, చాలా కష్టపడినారు. ఇంకా కష్టపడుతూనే ఉంటారు మా కోసం. వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు. నెక్స్ట్ ఆయనే సీఎం. ఓడిపోయినప్పుడు మీరు ఫీల్ అయ్యారా? చాలా ఫీల్ అయ్యాం సార్. ఒకటి సీట్ వచ్చింది, చాలా ఫీల్ అయ్యాము. ఆయనకైనా ఆయన ధైర్యం చేసి అట్లే ఉన్నారు, పార్టీలోనే ఉన్నారు, అట్లే నడిపించినారు. ఆయన సొంత డబ్బులతోనే అంతా చేసినారు సార్. వాళ్ళు చాలా సంతోషంగా ఉంది. నేను పిల్లలు అంతా ఇడిచిపెట్టి ఇక్కడ వచ్చినాను. శుక్రవారం వచ్చినాను సార్. పిఠాపురం పోయినాను. అక్కడ ఎవరు లేకపోతే ఇక్కడ మంగళగిరిలో పోయి అక్కడ నేను మస్జిద్ లో పనుకుంటా ఉంటుంది సార్. అక్కడే స్నానం చేయాలి, అక్కడే భోజనం చేయాలి, అంతా చేస్తా ఉంటాను. ఇలా ఎలాగైనా కలవడానికి వచ్చి ఎన్ని రోజులైంది ఇక్కడికి వచ్చి? ఆంధ్రాకి వచ్చి 4-5 రోజులు అయింది సార్. 4 రోజులు. ఫస్ట్ పిఠాపురం వెళ్ళారు, ఇప్పుడు మంగళగిరికి వచ్చారు. ఎక్కడికి వచ్చాను? కలవాలని సోమవారం వచ్చినాను సార్. సోమవారం వచ్చినాను. నిన్న రాలే, తిరగా ఇప్పుడు వచ్చినాం. మరి కలవాలని కోరుకుంటాం. మేము కూడా మా వంతు ప్రయత్నం చేస్తాం సార్. చేయండి సార్. థ్యాంక్ యూ సార్.